ఇంకెవరైనా బాగా క్లోజ్ ఉన్నారా మీ బాలన్న కాకుండా? వైజాగ్ సత్య. ఇంకా చాలా మంది ఇన్స్టాలో ఎవరు యాపిల్ శివ. సో గాయస్ సిద్ధార్థ్ నా బెస్ట్ ఫ్రెండ్. సో గాయస్ వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా సో గాయస్ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. లేదు సిద్ధార్థ్ కాదు, ఏముంది ఈ మధ్యన ఇలాగ చూపిస్తున్నావు, ఇలాగ అంటున్నావు ఏంటి? ఇలా అంటే లోపల టీ షర్ట్ గట్టి వెతుకుతాను. లేదు టీ షర్ట్ ఇట్లా అనుకొని అట్లా వీడియోస్ తీస్తున్నావు ఇట్లా అంతే. అలా లేదు, ఈ మధ్య నువ్వు 4 వీడియోలు చూస్తుంది ఇలా అంటున్నావు, ఏమైంది అనేసి. ఇక్కడ ఏదోలా అనిపించి ఇట్లా ఎలా అన్ఎక్స్పెక్టెడ్ గా అట్లేం లేదు. ఎలా అనిపిస్తుంది? ఏం అనిపించలేదు. వీడియో అట్లా కాదు, ఇట్లా నార్మల్ గా అట్లా అన్ని వీడియో తీస్తున్నా అంతే. అదొక మేనరిజం అన్నది. ఇట్లా మేనరిజం ఇట్లా ఒక టైప్ ఆఫ్ నాది ఇట్లా అనుకోవడం. సరే, ఆ మేనరిజం తో ఒక డైలాగ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఈరోజు ఇలా రెడీ అయ్యాను, చూడండి డ్రెస్ ఎలా ఉందో, బాగుందా ఫ్రెండ్స్? నాకు బాగా నచ్చింది కుర్తా. కుర్తా వరకు ఆపేసావు, అక్కడ ఏదో చూపిస్తావు. కింద వైట్ మీద మెరూన్. కింద వరకు వద్దులేండి, చాలు. పైన వరకు అలా మాట్లాడు ప్రెసెంట్ చాలు, కిందకి వద్దు. సో బాగా అయితే అనిల్ మొత్తానికి కంటిన్యూ ఇంకా రీల్స్ చేస్తాం, జనాలను ఇలాగే తినేద్దాం అనుకుంటాను, ఎంటర్టైన్మెంట్ చేస్తాను. సరే ఇప్పుడైతే తినండి ఫ్రెండ్స్, నాలో ఉన్న టాలెంట్ ఇంకా తినిపిస్తాను, మీ అందరికి చూపిస్తాను. ఏం చూపిస్తావు ఏంటి? నా రీల్స్ తో పిచ్చెక్కిస్తాను, ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాను రీల్స్. నీలాగా అంటే మీలాగా వీడియోలు చేసిన చాలా మంది, కొంతమంది నాకు తెలిసిన బంజారీస్ ప్రశాంత్ కావచ్చు, కొంతమంది పేర్లు. సో వీళ్ళందరూ ఏంటంటే మీకు ఫ్రెండ్స్ ఏం లేదు నాకు తెలుసు, బట్ అందరి పేర్లు ఎందుకు లేని చెప్తున్నా. సో అంటే కొన్ని రోజుల తర్వాత ఒకసారిగా అమ్మాయిలా మారిపోతారు, మాకు కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి, మాకు కొంచెం లైఫ్ ఉంది, మాకు వేరే కావాలి అని అంటారు. సో ఎందుకు అలా అయ్యారంటారు? వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ అప్పుడు మనం ఏం చేయలేము కదా, వాళ్ళ ఫీలింగ్స్. అంతవరకు వాళ్ళకి ఫీలింగ్స్ లేవా? అంటే మేబీ వాళ్ళు అప్పటి వరకు బాగానే ఉండి అప్పటి ఫీలింగ్స్ వచ్చి అట్లా మారిపోయారేమో. ఎవరి లైఫ్ వాళ్ళది. నీకు ఎప్పుడు వచ్చాయి? నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, నార్మల్ గానే ఉన్నాయి. నార్మల్ గా వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకోరు కదా, నీకు అలాంటి పెళ్లి చేసుకోవాలని ఇందాక చెప్పావు కదా, ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి? నాకు ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఇప్పట్లో లేదు, ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. వాళ్ళు చాలా గోల్స్ ఉన్నాయి, రీచ్ అవ్వాలి. ఏంటో చెప్తాను, లిస్ట్ పెన్ను పేపర్ సార్ చెప్పు, రాసిస్తాను వెళ్ళేటప్పుడు. నీకు వద్దులే, చెప్పు ఏం గోల్స్ ఉన్నాయి? నాకు మంచి మంచి పెద్ద పెద్ద మూవీస్ లో ఆఫర్స్ రావాలి, ఒక ఐటమ్ సాంగ్ లో నాకు ఆఫర్ ఇవ్వాలి. ఐటమ్ సాంగ్ లో కరెక్ట్ పాయింట్ వచ్చినావు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారు? ఎవరైనా పర్లేదు. జనరల్ గా ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారు? ఎవరైనా పెట్టుకోవాలి. అమ్మాయిని చేస్తారు, పర్లేదు. అమ్మాయిని ఎందుకు చేస్తారు? నన్ను పెట్టుకుని కూడా చేయొచ్చు కదా, నేను కూడా ఎక్స్ప్రెషన్స్ బాగానే ఇస్తాను కదా అట్లా. ఇంకా ఇంకేమేమి ఉన్నాయి? ఇంకా చెప్పాను కదా, నాకు కంటిన్యూ అవ్వాలని టీవీలో ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాలని కోరిక. సో నువ్వే ఒక ప్రొడక్షన్ పెట్టుకొని చేసుకోవచ్చు కదా మరి? లేదండి, అంత బడ్జెట్ లేదు, ఉంటే నేను ఎప్పుడో చేసుకునేటోని. ఉంటే దేశాన్ని వేసి దువ్వెళ్ళ. అవును. సో మొత్తానికి అయితే ఒక ఐటమ్ సాంగ్ అయితే చేయాలని ఉంది నాకు కూడా. మొన్న సీరియల్ ఊపింది కదా కిస్ కిసక్ సాంగ్ లో, అలా నాకు కూడా కసిగా చేయాలని ఉంది. ఊపుతావా? దొరకట్లేదు ఫ్రెండ్స్, అలాంటి ఆఫర్ రావట్లేదు. నీ కసి తీరే వాళ్ళు దొరకరు కదా. లేదు చూడు, మీ బావగారు ఫోన్ ఏమో లేదు, ఎక్కడికి వెళ్ళావు చీకటి పడిందని? లేదు, మూవీస్ బాయ్ లింక్ పంపింది. కాదు, చీకటి పడ్డాక నువ్వు ఎటైనా వెళ్తే మళ్ళీ భయపడరా? ఎటు వెళ్ళిపోయావు, తప్పిపోతావు, జాగ్రత్త. లేదు, భయపడను, ఎందుకంటే నేను రోడ్ మీదకి వెళ్తే అందరు గుర్తుపడతారు, సో నాకు భయం. ఒకే దగ్గర ఉంటావు కదా, ఒకే దగ్గర ఉంటావు, ఎటు వెళ్ళను. మా బావతో వెళ్తాను బయటికి, బైక్స్ మీద తిరుగుతా, కార్లలో పోతా, ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ అంటే ఏంటి, ఎలా చేస్తావు ఏంటి? రెస్టారెంట్కి వెళ్తాం, తిరుగుతాం, అంతే. తాగుతావు నువ్వు? బ్రీజర్ లో ఓన్లీ. బీజర్? ఓ, మీ బావ మీ ఉప్పల బాలు తాగారు కదా? బాగానే తాగుతాడు, చాలా టైమ్స్. మొన్న రీసెంట్లీ బీర్ కూడా తాగుతాడు, డైలీ తాగుతాం. మేము కలిసినప్పుడు పక్క బీర్ తాగుతావా? తాగుతాం. చికెన్ ఫ్రై ఓన్లీ బీజర్ అన్నావు. మొన్న దాకా నా బీర్ వైరల్ అయ్యేదాకా తాగిన, ఇప్పుడు గ్లామర్ కోసం బ్రీజర్ తాగుతున్నా. బ్రీజర్ తాగితే గ్లామర్ వస్తుంది. కరెక్ట్, ఏది లేకపోతే దానికోసం ట్రై చేయాలి, అంతే కదా. మరి ఇందాక అందంగా ఉన్నాను అన్నావు అంటే, నేను ఈ మధ్య అందంగా తయారయ్యాను. సో ఇప్పుడు మీ దగ్గరలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా నీకు? నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు చాలా. ఇప్పుడు మా కాలేజ్లో అయినా ఎక్కడికైనా కూడా మంచి సపోర్ట్ చేస్తారు. మా సార్లు కూడా నా ఫాలోవర్సే, మంచి సపోర్ట్ చేస్తారు. అంటే ఇంతకుముందు ఈ రీల్స్ చేయక ముందు నువ్వు నార్మల్గా ఉండడువా, ఇలాగే ఊగుతుండడువా? నార్మల్ గానే ఉండేవాడిని. ఇప్పుడు రీల్స్ ఫస్ట్ నేను రీల్స్ కూడా నార్మల్ చేశాను, వైరల్ కాలేదు. ఎప్పుడైతే ఊగుడు ఎక్కడ వచ్చింది?
ఊగడం ఇన్స్టాల్ని ఊపాను. ఇన్స్టాలో ఊపావు, ఆ, అది కాస్త ఇక్కడ వరకు వచ్చింది. అవును, ఊపితేనే ట్రోల్స్ వచ్చాయి, వైరల్ అయ్యాను. సో ఇంతకు ముందు నార్మల్ గా ఉండడు, నార్మల్ అబ్నార్మల్స్ ఇప్పటికీ నేను బయట నార్మల్ గానే ఉంటాను, వీడియోస్ లోనే ఊపుతాను, నాకు అసంతా చూపిస్తాను. ఏమున్నాయి నువ్వు? ఏముంటే అది ఊపుతాను. సరే, లిరిక్స్ ఏమొస్తే అంటే స్పోర్ట్స్ లో నీకు ఏ గేమ్ అంటే బాగా ఇష్టం? నాకు కూర్చునేవి, కూర్చున్నా గేమ్స్ ఇష్టం, లైక్ క్యారమ్, చెస్ అలాంటివి అన్నట్టు. పాము మింగుతుంది ఏంటి గేమ్ తెలియదు. ఏ పాము మింగుతుంది? వైకుంఠ పాల, అది నాకు బాగా ఇష్టం. ఇంట్లోనే కూర్చొని ఆడేది. సో గోరెంట పెట్టుకున్నావా? మొన్ననే నా పెళ్ళికి నేనే మా కోడలు పెట్టి. ఏంటది? ఏదో కాకి రెట్ట వేసినట్టు చూపించు. రెట్ట కాదు చూడండి ఫ్రెండ్స్, మొన్ననే పెట్టుకున్నాను. రెట్ట అది రెట్ట కాదు, ఇది గోరింట. ఇలా తీసి ఇలా కొట్టినావా? లేదు, ఇలా పెట్టి ఇలా రాసుకున్నాను. సో అమ్మాయిల పోలికలు అయితే ఉన్నాయి కానీ ఇవి రాలా, నీటికి వేయడం రాలా. అంటే మంచిగా వాళ్ళు చుక్కలు పెట్టి కొంచెం నీట్గా చుక్కలు కోన్ తెలిసిన మైదాకి ఇలాగే పెట్టుకుంటారు. తెలిసిన అమ్మాయిలతో చేయించవచ్చు కదా. ఇది ఆకు మైదాకి ఇలాగే పెట్టుకుంటారు, కోన్స్ అయితే డిజైన్స్ వేసుకుంటారు. అది మరి ఏ డిజైన్ ఒకసారి సరిగ్గా చూపించు. ఇది మధ్యలో చందమామ, ఏళ్ళకు అంత ఉంది చందమామ, పెద్దగా ఉంది. నాది పెద్ద ఉంటుంది, నాకు చందమామ అది తెలిసిపోతుంది. నేను చూసి చందమామ పెద్ద ఉండాలని ఇలా పెట్టుకుంటాను. తెలుస్తుంది పెద్దగా ఉంటుంది అని. బాగా పండలేదు, ఎర్ర పెండితే ఎర్రటి పండింది, బాగా డేస్ అవుతుంది. ఎర్ర పెండితే ఎర్రటి మొగుడు వద్దురేమో. అంటే చిన్నప్పుడు విన్నాం మేము అలాగే. లేదండి, ఎర్రగా పండి అదా అమ్మడే ఒకసారి ఉంచాల్సింది. టోన్ భలే ఉంది. నాకు అడిగినవన్నీ ఏదో ఇస్తున్నాను. దాన్ని పంచితే నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అన్నట్టు, అందుకే ఆర్యాలో సాంగ్ పెట్టుకున్నాను. ఆర్యా 2లో. కానీ హెయిర్ కట్ చేయించుకుంటావా? లేదు, ఇప్పుడు పెంచుతున్నాను నేను కూడా. ఏం లేదు, గెటప్ కోసం పెంచుతున్నాను మొన్నటి నుంచి స్టార్ట్. ఏ గెటప్ కోసం? ఏదైనా మంచి గెటప్, లేడీ గెటప్ లో వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు నాకు యూట్యూబ్ లో చాలా లేడీ గెటప్ వరకు పెంచు, కానీ నేనే వేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వరకు పెంచు బాగా. అలా లేదు, నేను మా బాలన్లా ఈడదాకా పెంచుకుంటాను. అది కూడా పెరగదు, అదే అంతకు మించి అది కూడా అవ్వదులే అంటాను. ఓకే, థ్యాంక్ యూ. సో నార్మల్ గా నువ్వు చిన్నప్పటి నుండి ఆ కటింగ్ చేయించుకుంటావా? ఇది ఎన్ని రోజులు పెంచుతాను మరి? ఇప్పుడు ఏముంది 6 months అయితే నాకు పెరుగుతాయి. నేను తిక్క హెయిరే కదా, నాకు తొందరగా పెరుగుతాయి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పెంచుతాను అంటాను? ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మీ వేసుకో 1 month నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో కొత్త సంవత్సరం నుండి పెంచుతావు. సో 2024లో మాకు ఈ దరిద్రాలన్నీ చూస్తాం అయితే మేము. దరిద్రం కాదండి, శారీలు నన్ను కొత్తగా చూస్తారు, ఏమో చూపిస్తారు అంటాను. నాలో టాలెంట్ కొత్తగా చూపిస్తాను నేను, అంతే. సారీ కట్టుకొని అలా చూపిస్తాను. సో జనాల్ని ఆడుకుందని ఫిక్స్ అయిపోయావు అయితే? ఆడుకోను, వాడుకుంటా లేదు, వాడుకోను, ఆడుకోను, జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను. సరే, ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా రాంగ్ చెప్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను వెళ్ళి అడిగేవాడిని. ఎందుకంటే మళ్ళీ నువ్వు వస్తావు, కలుస్తావు, హైదరాబాద్లో ఈవెంట్లో కలుస్తావు. సో ఎప్పటికీ మారను అంటాను. అవును, నేను మారను, అబ్బాయిలాగే ఉంటావు. అబ్బాయిలాగానే ఉంటా. అబ్బాయినే పెళ్లి చేసుకుంటావు? లేదు, అబ్బాయిని పెళ్లి చేసుకోను నేను మారను, బట్ నేను ఎప్పటికీ మారను. ఏం మారు? నువ్వేం మారుతావు, నువ్వు ఏదనుకుంటే అది. నేనేంటంటే విలేజ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ లో ఉన్నావు కదా, కొంచెం చేంజ్ అయ్యి హైదరాబాద్ మారుతావు అనుకున్నాను. హైదరాబాద్ మారినంత మాత్రం నువ్వేం మారిన అంటాను? నువ్వు అడిగే క్వశ్చన్ రాంగ్. నేను అడిగే క్వశ్చన్ మారవా అని అడిగా. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు యాంకర్. నేను కన్ఫ్యూజ్ లేదు, క్లారిటీగా ఉన్నాను. నేను ఎక్కడికైనా సిటీ అయినా నేను లాగానే ఉంటాను, నేను మారనని నేను కూడా చెప్తున్నాను. సారీ కొడుతున్నాను. సారీ అంటే జస్ట్ యాక్టింగ్, అక్కడ మారినట్టే కదా కోసం కదా. అదేంటి ఒక 2 hours 1 hour 2 hours ఓకే 1 hour 2 hours కోసం అది మారినట్టు కాదు, జస్ట్ యాక్టింగ్. సో ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇలాంటి రీల్స్ వద్దు చెయ్యొద్దు అనే వాళ్ళు నువ్వు చేస్తాను అని వచ్చావు. అప్పుడు మరి మారొద్దు చెయ్యొద్దు అని నేను మారుతా అంటే అట్లా అది నా ఇష్టం. రీల్స్ నా ఇష్టం, ఇది నా ఇష్టం, నేను ఇష్టం ఉన్నట్టు చేస్తాను, ఎవరితో నాకేం అవసరం. నేను చాలా అడగలేదు కానీ వాళ్ళకి చాలా అర్థమైపోతాను నీ ఎక్స్ప్రెషన్స్ లో. సో వాట్ అర్థం కానీ సో వాట్ అయితే ఏంటి, ఎవరికి అర్థమైతే ఏంటి. ఓకే, ఏదో ఇంగ్లీష్ పీస్ వచ్చింది జారీ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.